సమూయేలు రెండవ గ్రంథం 23వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చినడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేశారు. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 15 నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం. దయచేసి చదివేటప్పుడే దాంట్లో ఉన్న సంగతులు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 15 నుండి 19వ వచనం వరకు. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 15 నుండి 19 వరకు. 30 మంది పరాక్రమశాలులో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతి కొండ గుహలో నుండు దావీదు నద్దకు వచ్చిరి. ఫిలిష్తీయుల సమూహము రెఫాయిలో లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని వద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చిచ్చునని అనగా, ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బెత్లెహేము ఊరి గవిని వద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నద్దకు తీసుకొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. మనం 2 చోట్ల ఒకే ఆ సంభవాన్ని గురించి మనం చదివాం. సమూయేలు గ్రంథంలో, అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో. మనం 2వ సమూయేలు 23వ అధ్యాయం చూసాం కదా. దాంట్లో మొదటగా 8వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా అని ప్రారంభించాడు కదా. కాబట్టి ఈ భాగంలో ఎవరి గురించి చెప్తున్నాడు? దావీదు అనుచరులో బలాఢ్యులు, డేవిడ్స్ మైటీ మెన్. వారి జాబితా ఈ 2 చోట్ల, అంటే 2వ సమూయేలు 23వ అధ్యాయంలో, అలాగే మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయంలో ఇచ్చాడు. అంటే దావీదుకి సహాయం చేసిన వారి జాబితా. 30 మంది అంటాడు.
కొన్నిసార్లు, ముగ్గురు అంటాడు కొన్నిసార్లు. అలాగే 30 మందిలో శ్రేష్ఠులైన ముగ్గురు అంటారు. మెట్టుకు 22 సమూయేలు 23వ అధ్యాయంలో మనం 39వ వచనం చూస్తే మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయో ఆయనే లెక్కించాడు. ఆ చివరి వాక్యం చూద్దామా? వారందరూ 37. ఇక్కడ 37 పేర్లు ఉన్నాయి. అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో ఇంకో 16 పేర్లు అధికంగా ఉన్నాయి. అంటే వీరందరూ కూడా దావీదు జయంలో పాలు పొందినటువంటి వారు. కొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు కూడా పెద్ద జాబితా ఇచ్చాడు. తెలుసా మీకు? ఎవరు వాళ్ళు? పౌలు యొక్క పరిచర్యలో సహాయం చేసిన వాళ్ళు. అక్కడ కూడా చాలామంది పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఒక రీతిగా దేవుడు కూడా ఓ జాబితా రాస్తూ ఉన్నాడు. ఆయన పనిలో పడిన వాళ్ళందరి జాబితా రాస్తూ ఉన్నాడు. దాంట్లో మన పేరు ఎలా రాస్తాడో తెలుసుకోవాలి మనం. నా బలాఢ్యులలో ఒకడు అని మన గురించి రాస్తాడా, లేక మరొక రీతిగా రాస్తాడా? దాని విషయమై ఆలోచన కలిగి జీవించాలి. ఒక రీతిగా ఇక్కడ దావీదు బలాఢ్యుల గురించి రాస్తున్నాడంటే దేవుడు రాస్తున్నట్టే. అంటే వీళ్ళందరి గురించి ఎవరు గుర్తిస్తున్నారు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని? దావీదు మాత్రం కాదు, దేవుడు గుర్తిస్తున్నాడు. ప్రాముఖ్యంగా మనం ఇక్కడ చదువుతున్నది మనం 13వ వచనంలో చదివాం కదా. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు వాళ్ళు చేసిన పని చెప్పాడు. ఏం చేశారట వాళ్ళు? దావీదేమో అదుల్లాము గుహలో ఉన్నాట. దావీదు స్వంత పట్టణమైన బెత్లెహేము పట్టణం ఫిలిష్తీయులు చుట్టుముట్టారు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. అంటే బెత్లెహేం అంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉందన్నమాట? ఫిలిష్తీయుల చేతిలో. సరిగ్గా అదే సమయంలో ఈ ముగ్గురు దావీదు దగ్గరకు వచ్చారట. అప్పుడు దావీదుకు ఒక ఆశ కలిగిందట. ఎవరన్నా నాకు బెత్లెహేము బావి దగ్గరున్న నీళ్లు తెచ్చిస్తే బాగుండు అని ఆశ కలిగిందట. అంటే తాను చిన్నప్పుడు త్రాగిన నీళ్ళు అన్నమాట. బెత్లెహేము బావిలో నీళ్లు నాకు తెచ్చిస్తే బాగుండు అని ఆశ కలిగిందట. ఆ సంగతి ముగ్గురు తెలుసుకున్నారు. వెళ్ళారు. అక్కడ ఎవరున్నారు? ఫిలిష్తీయుల సైన్యం ఉన్నారు కదా. వారి మధ్యలో గుండా దారి చేసుకుని వెళ్ళి, అసలు దావీదు చెప్పకుండానే దావీదు కోరిక తెలియజేశాడు అంతే. వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి దావీదు దగ్గరికి ఇచ్చాడు. దావీదు ఆ నీళ్లు తీసుకుని త్రాగలేదు. ఏం చేశాడు? పారబోసాడు కదా. ఇది జరిగినటువంటి సంఘటన. దాంట్లో మనకు అవసరమైన కొన్ని సంగతులు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఒకటి, మొట్టమొదట ఈ ముగ్గురు పేర్లు ఉన్నాయా? వాళ్ళ పేర్లు రాశాడా? వాళ్ళు చేసిన పని చాలా గొప్పగా ఉంది, కానీ వాళ్ళ పేర్లు మాత్రం రాయలేదు. కాబట్టి ఏమని పిలవచ్చు? మనం పేరు లేని ముగ్గురు అనాలి కదా. ఎందుకంటే పేరు అక్కడ రాయలేదు కదా. 2 జాబితాల్లో రాయల, 2వ సమూయేలు గ్రంథంలో రాయల, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కూడా రాయల. పేరు లేని ముగ్గురు. వారు దావీదును కలుసుకున్నారు. కాబట్టి దావీదు కలుసుకున్న అనుభవం మనం కొంత అర్థం చేసుకుందాం. ఆ తర్వాత వారు దారి చేసుకొని వెళ్ళి బావిలో నీళ్లు తీసుకొని వచ్చారు. దాని గురించి కూడా కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. అయితే దావీదు ఏం చేశాడు? ఆ నీళ్లు క్రింద పారబోసాడు. అంటే
వారి త్యాగం వ్యర్థమైందా, విలువైందా? ఆ సంగతి కూడా మనం ధ్యానం చేద్దాం. చివరిలో దావీదు హృదయాన్ని వీళ్ళు అర్థం చేసుకున్నారు. దావీదుకున్న పేరేంటి? దావీదుకున్న పేరు ఆయన నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దేవుడు పలుకుతున్నాడు కదా. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. మరి వీళ్ళనేమనొచ్చు చెప్పండి, వీళ్ళనేమనొచ్చు? వీళ్ళు మెన్ ఆఫ్టర్ డేవిడ్స్ హార్ట్, అంటే దావీదు హృదయానుసారులైన మనుషులు. అంటే దావీదు హృదయాన్ని వారు చదవగలిగారు. ఆ 4 సంగతులు ఈ ఉదయకాలం మనం తెలుసుకుందాం. మొదటిది, వారు దావీదుని కలుసుకున్నారు. ఎక్కడున్నాడు దావీదు? ఎక్కడున్నాడు? అదుల్లాము గుహలో ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు వరకు ఎక్కడున్నారు? ఖచ్చితంగా బహుశా వాళ్ళు బెత్లెహేమ్ అంత తేలిగ్గా వెళ్ళగలిగారంటే వాళ్ళు బెత్లెహేమ్లో ఉండుంటారు. అంటే వాళ్ళేమో దేశంలో ఉన్నారు, దావీదేమో అడవిలో ఉన్నాడు. వాళ్ళు దేశాన్ని వదిలేసి ఎక్కడికి వచ్చారు? అడవిలోకి వచ్చారు కదా. వాళ్ళ ఇల్లు వదిలేసి ఎక్కడికి వచ్చారు? గుహలోకి వచ్చారు. వస్తువులు ఇంట్లో ఉంటాయా, గుహలో ఉంటాయా? గుహలో మంచి మంచం లేకపోతే పరుపు ఏమైనా ఉంటుందా? ఏమున్నది కదా. వాళ్ళు ఇల్లు వదిలేసి ఎక్కడికి వచ్చారు? ఆ గుహ దగ్గరకు వచ్చారు. అంటే వాళ్ళు రాజైన సౌలు పరిపాలిస్తున్నాడు కదా. దావీదేమో సౌలు నుంచి పారిపోయి వెళ్ళి గుహలో ఉన్నాడు. అంటే ఎవరిని వదిలేసి ఎవరి దగ్గరికి వచ్చారు? వాళ్ళు సౌలుని వదిలేసి దావీదు దగ్గరికి వచ్చారు. సౌలు అంటే ఎవరు? రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడిని వదిలేసి ఎక్కడికి వచ్చారు? పారిపోయిన వాడి దగ్గరికి వచ్చారు. అంటే ఎక్కడుంటే మేలు చెప్పండి? పరిపాలించేవాడు తట్టుంటాం బెటరా, లేకపోతే పారిపోయినవాడు తట్టుంటాం బెటరా? ఎప్పుడు పరిపాలించేవాడు తట్టుంటే బెటరా కదా. కానీ వీళ్ళు పరిపాలించేవాడిని వదిలేసి పారిపోయిన వాడి దగ్గరికి వెళ్ళాడు. ఎంత విశేషం కదండి. వాళ్ళ నిర్ణయం ఎంత గొప్పది. వాళ్ళు సౌలును వదిలేసి, పరిపాలిస్తున్నవాడిని వదిలేసి ఓ పారిపోయిన వాడు, అంటే తిరస్కరించబడిన వాడి దగ్గరికి వెళ్ళారు. మనుషుల రీతిగా చూస్తే ఎలా ఉంది, కానీ దేవుని రీతిలో చూస్తే, దేవుని యొక్క దృష్టిలో చూస్తే ఎవరు తిరస్కరించబడిన వాళ్ళు, ఎవరు అభిషేకించబడిన వాళ్ళు? ఎవరు తిరస్కరించబడ్డారు? సౌలు తిరస్కరించబడ్డాడు. అభిషేకించబడింది ఎవరు? దావీదు. అంటే దేవుని దృష్టితో కనుక చూస్తే వీళ్ళు చేసింది మంచి పని. కానీ మనుషుల దృష్టితో చూస్తే వీళ్ళు చేసిన పని ఎలాంటి పని? చాలా అవివేకపు పని కదా. చాలా అవివేకపు పని. మనుషుల ఆలోచనతో కనుక ఆలోచిస్తే వారు చేసింది చాలా అవివేకపు పని. మనం కూడా ఎవరిని వదిలేసి ఎక్కడికి వచ్చాం? మనం ఈ లోకాన్ని ఒకడు పరిపాలిస్తున్నాడు. వానిని లోకాధికారి అన్నారు. ఎవరు చెప్పండి? లోకాధికారి అంటే సాతానుడే కదా. వాడు ఏం చేస్తున్నాడు? లోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? లోకమంతా ఒక ఆయన్ని తిరస్కరించారట. ఏమన్నారు తెలుసా ఆయన్ని? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అన్నారు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకాన్ని పరిపాలించేవాడిని వదిలేసి మనం ఎవరి దగ్గరికి వచ్చాం? లోకం చేత తిరస్కరించబడిన వారు ఆయన దగ్గరికి వచ్చాం. మనం ఒక రీతిగా వాళ్ళు చేసిన పని, మనం చేసిన పని ఒకే రకంగా ఉంది. వారు దావీదును కలుసుకున్నారు. చాలా విశేషమైన సంగతి.
ఏ సమయంలో కలుసుకున్నారు? 13వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున. ఏ సమయంలో దావీదు దగ్గరికి వచ్చారు వాళ్ళు? కోతకాలమున. కోతకాలంలో ఎక్కడుండాలి చెప్పండి? మనం ఎక్కడుండాలి? ఏ రైతు అయినా కోతకాలం ఎక్కడ ఉండాలా? పొలం దగ్గర ఉండాలా. ఎందుకంటే కష్టపడి విత్తనాలు వేశాడు, ఎరువులు వేసాడు, పెంచాడు. పంట చేతికి వచ్చే టైంలో పొలం వదిలేసి గుహకి వెళ్తే ఉపయోగం ఏంటి? వీళ్ళు కోతకాలమున వారి ఊళ్ళు వదిలేసి ఎవరి దగ్గరికి వచ్చారు? దావీదు దగ్గరికి వచ్చారు. వారి నిర్ణయం ఎంత గొప్పది కదా! ప్రభువుని నమ్ముకున్న వారి నిర్ణయం కూడా అలాంటిదే. లోకంలో కలిసిపోతే అన్నీ చాలా లాభకరంగా ఉంటాయి, సుఖంగా ఉంటాయి. లోకంలో ఆనందించడానికి చాలా ఉన్నాయి కదా, లోక సౌఖ్యాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి ఎవరి దగ్గరికి వచ్చాం మనం? లోకమంతా తిరస్కరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. వారు కూడా అలాగే దావీదు దగ్గరికి వచ్చారు. కాబట్టి వారు దావీదుతో కలుసుకోవటమే చాలా విశేషమైన సంగతి. సరే, దావీదుతో కలుసుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, గుహలోనేమో దావీదు ఉన్నాడు. దావీదు పుట్టి పెరిగిన పట్టణం బెత్లెహేమేమో ఫిలిష్తీయుల చేతిలో ఉంది. అప్పుడు దావీదుకి ఎందుకో చిన్నప్పుడు నీళ్లు తాగాలనిపించినాయట. తాను ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ ప్రాంతంలో ఓ బావి నీళ్ళు తాగేవాడు. ఆ నీళ్లు తాగాలనిపించినాడు. ఒక్కప్పుడు వింతైన కోరికలు పడతాయి కదండి కొంతమందికి. అట్లా మా సొంతూరు నీళ్లు త్రాగాలి అనే ఆశ కలుగుతుంది. అలా గతం గుర్తు తెచ్చుకోవటాన్ని నోస్టాల్జియా అంటారు. అంటే నేను చదివి వచ్చిన స్కూల్ ఒకసారి వెళ్ళి చూసి రావాలి కదా, నేను క్లాస్లో ఏ బెంచ్ మీద కూర్చున్నానో ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆ బెంచ్ మీద కూర్చోవాలి అని కొన్ని కోరికలు పడతాయి కదా. ఇలాంటి వాటిని ఏమంటారంటే నోస్టాల్జియా అంటారు. దావీదుకు కూడా అలాంటి కోరిక వచ్చింది. బెత్లెహేము బావిలో నీళ్లు తాగాలనుకున్నాడు. సరే, మామూలు రోజుల్లో తాగాలనుకుంటే పర్లేదు, కానీ అప్పుడు బెత్లెహేము చుట్టూ ఎవరున్నారు? ఫిలిష్తీయుల సైన్యం ముట్టడించింది. ఓ పెద్ద గ్యారిజన్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అంటే బావి దగ్గరికి వెళ్ళటం అంటే ఎవరిని దాటుకుంటే వెళ్ళాలా? ఫిలిష్తీయులను దాటుకుంటే వెళ్ళాలా. చాలా కష్టమైన పని. అలాంటప్పుడు దావీదు కోరిక కలిగిందట. మరి దావీదు పెద్దగా అన్నాడో నెమ్మదిగా అన్నాడో ఎలా అన్నాడో మనకు తెలియదు, కానీ దావీదు మాట విన్నారంటే ఏం చేశారు ఈ ముగ్గురు? ఒక్కసారిగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. దావీదు మాట దావీదు ఏమని చెప్పాడా? వీళ్ళని పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పలేదు. కానీ వీళ్ళే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. 15వ వచనం, దావీదు బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్ళు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చినాడలా ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చరి. ముగ్గురు కలిసి ఒక్కర్లాగా వెళ్ళారు కదండి. ముగ్గురులో ఎవరైనా నాయకుడు ఉన్నాడా? లేడు. ముగ్గురు ఎలా చెప్పుకున్నారో తెలీదు. ముగ్గురు ఏకీభవించి వెళ్ళారు. 3 people స్లిప్డ్ లైక్ 1 man. ఒక వ్యక్తిలాగా వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? అక్కడ ఫిలిష్తీయుల్లో దండున్నారు. అక్కడ వారి మధ్య ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి.
దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావిని ఆ ముగ్గురు బలాఢ్యులు 16వ వచనం, ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి వెళ్ళారు. అంటే ఇప్పుడు యుద్ధం జరగట్లేదు కదా, సైన్యం మోహరించున్నారు కానీ యుద్ధం ప్రారంభం కాలేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సైన్యం అంతా అలర్ట్గా ఉండరు, సైన్యం అంతా రిలాక్స్ అయి ఉంటారు. కొంతమంది మాత్రం కావలి వారు ఉంటారు. ఎక్కడైనా శత్రువులు వస్తున్నారేమో చూసి వెంటనే ఏం చేయాలా, మిగిలిన వాళ్ళని అలర్ట్ చేయాలన్నమాట. మన సైన్యానికి కూడా అంతే. వాడిని ఏమంటారంటే సెంట్రీ డ్యూటీ అంటారు. సెంట్రీ డ్యూటీ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు పగలు రాత్రి చూస్తూ ఉండాలి ఎటువైపు నుంచి శత్రువులు వస్తారో అని. కాబట్టి మిగిలిన సైనికులంతా నిద్రపోతామంటే వీళ్ళు మాత్రం మెళకువగా ఉండి చూస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళారు, కావలి వారిని ఓడించేశారట. లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళారు, బావిలో నీళ్లు తీసుకున్నారు, బయటకు వచ్చారు. అంటే ఎంత ఎంత వేగంగా పనిచేశారంటే కావలి వారిని ఓడించగానే వాళ్ళు ఏం చేస్తారు, సైనికులందరూ లేపేస్తారు కదా. సైనికుల్ని లేపే సమయం లేకుండానే కావలి వారిని ఓడించారు. ఇంకా సైనికులందరూ లేవకముందే నీళ్లు తీసుకొని బయటికి వచ్చేసారు. ఎంత నేర్పుగా వచ్చారు వాళ్ళు కదా. ఏ టైంలో వెళ్ళారు వాళ్ళు? ఏమన్నా రాత్రిపూట ఎవరికి కనపడకుండా వెళ్ళారా? లేదు, పట్టపగలు వెళ్ళారు. అందరు చూసేటప్పుడే సైన్యం అంతా నిద్రపోతూ లేదు. అప్పుడు అక్కడికి వెళ్ళి వారిని ఓడించి నీళ్లు తీసుకొని వచ్చారు. నిజానికి ఆ బెత్లెహేము చుట్టూ ఉన్న ఆ లోయను ఏమన్నారంటే రెఫాయీము లోయ అన్నారు కదా. దాంట్లో రాస్తుందిగా పేరు రెఫాయీము లోయ. అంటే అర్థం ఏంటంటే రెఫాయీము అంటే రాక్షసులు అని అర్థం. అక్కడ ఉండే వాళ్ళట రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నారట అక్కడ ఆ లోయలో. అంటే వీళ్ళు ఫిలిష్తీయులను ఓడించడం మాత్రమే కాదు, ఎవరిని ఓడించినట్టు, రాక్షసులు లాంటి వాళ్ళని ఓడించారు. వాళ్ళని ఓడించి దారి చేసుకొని లోపలికి వెళ్ళారట కదా. అలా దారి చేసుకొని లోపలికి వెళ్ళాలంటే బ్రేకింగ్ త్రూ అంటారు కదా. ఏం కావాలి చెప్పండి, దానికి ఏం కావాలా? అలా వెళ్ళాలంటే మనం సైన్యం అంతా ఉంది, ఉన్నది వీళ్ళు ఎంతమంది, ముగ్గురు. వీళ్ళు మధ్యలోకి వెళ్ళి సైన్యం మధ్యలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చారు. అంటే ఏం కావాలా? ధైర్యం కావాలా కదా. ధైర్యం కావాలంటే ఏం కావాలా? వారి మీద వారికి నమ్మకం ఉండాలా కదా, ఫెయిత్ ఉండాలా. లేకపోతే వారి మీద వారికి కాకపోతే దేవుని మీద ఏముండాలా? నమ్మకం ఉండాలి. దాన్నే కాన్ఫిడెన్స్ అంటారు కదా. విశ్వాసంతో వెళ్ళారు వాళ్ళు, విశ్వాసంతో వారు దారి చేసుకున్నారు. మన జీవితాల్లో ఈ పాఠాన్ని మనం తప్పకుండా నేర్చుకోవాలి. చాలాసార్లు మనం శత్రువుకు భయపడి అలాగే దూరంగా నిలిచి ఉండిపోతాం. కానీ మనం దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళి దారి చేసుకుంటే గొప్ప కార్యాలు చేయగలం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి ఒక ఇంట్లో ఉన్నాడు, బహుశా కపెర్నహూములో కాబోలు. ఇంటి నిండా మనుషులు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉన్నాడంటే అందరు రోగాలు వచ్చిన వాళ్ళందరినీ అక్కడ తీసుకొని వస్తారు కదా. ఇంటి నిండా మనుషులు ఉన్నారు. మరి లోపలికి వెళ్ళటానికి ఖాళీ లేదు. అలాంటి సమయంలో ఒక నలుగురు కలిసి ఓ పక్షవాయువు గలవాన్ని మోసుకొని వచ్చారట. పాప కష్టపడి మోసుకొచ్చారు. మరి లోపలికి వెళ్ళటానికి ప్లేస్ ఉందా? లేదు. సరే వీడేమన్నా నడవగలిగిన వాడా? ఎట్లా కొట్ట నెడితే మనుషుల్లో దూసుకొని వెళ్ళిపోతాడు అనుకోవటానికి వీడేమో నడవలేడు. మనిషి ఏమో మంచం మీద పడుకొని ఉన్నాడు. మరి లోపలికి ఎలా వెళ్ళాలా కదా. ఏం చేశారు వాళ్ళు చెప్పండి?
ఇంటి పైకప్పు ఊడదీశారు. ఇంటి పైకప్పు ఊడదీసి సరిగ్గా ఎక్కడ దించారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ఆయన ఎదురుగా దించారు కదా. అందుకే మనవాళ్ళు అంటారు కదా, మనసుంటే ఏముంటుందట, మార్గం ఉంటుందట కదా. మనం చెయ్యాలి అనుకుంటే మనం దారి చేసుకోవచ్చు. వీ కెన్ మేక్ ఎ వే. మనం ఒక దారిని చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఏం కావాలా? విశ్వాసం కావాలి. యోనాతాను అనుభవం చూద్దాం. చూడండి, 1 సమూయేలు 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 1 సమూయేలు 14వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ కూడా ఫిలిష్తీయులు మోహరించున్నారు. ఫిలిష్తీయులు మోహరించుంటే ఎవ్వరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం లేదు. సౌలు యొక్క సైనికులేమో మౌనంగా చూస్తున్నారు, కూర్చొని చూస్తున్నారు. యుద్ధానికి శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలి? రాజు తన సైన్యంతో వెళ్ళాలి యుద్ధానికి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? చుట్టూ సైన్యాన్ని అంతా చుట్టూ కూర్చోబెట్టుకొని అలా చూస్తున్నాడు. అమ్మో, వీళ్ళని మనం ఎక్కడ ఎదుర్కోగలమని. ఆ సమయంలో యోనాతాను అంటాడు. ముందుగా ఆ మాట చూద్దాం. చూడండి, 6వ వచనం, 1 సమూయేలు 14:6 చూద్దాం. యోనాతాను ఈ సున్నత లేని వారి దండు కాపుర్ల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? ఈ సున్నత లేని వారు, మన దగ్గర అనేక మంది మనుషులు లేకపోవచ్చు, అనేక మంది చేతైనా కొద్ది మంది చేతైనా యెహోవా మన కార్యాన్ని సాగిస్తాడు అని ధైర్యంగా ముందుకు వెళ్ళాడు కదా. 12వ వచనం చూద్దామా. 12వ వచనం, యోనాతాను అతని ఆయుధములను మోయి వారిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు, యోనాతాను నా వెనుకరము, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించనని తన ఆయుధములు మోయేవానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయేవాడును తన చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయేవాడు వారిని చంపాడు. చాలామంది ఫిలిష్తీయులు ఉన్నారు, మరి వేల మంది ఉన్నారేమో. యోనాతాను వెంట ఎవరున్నారు? ఆయుధాలు మోసేవాడు. వెళ్దాం అంటే వీడేమన్నాడు? ఓకే అన్నాడు. మామూలుగా ఏమన్నాడు వీడు? అయ్యా నువ్వు వెళ్తే వెళ్ళు నాయనా, నాకైతే నా ప్రాణం పోగొట్టుకునే అలా నాకు లేదు. వేల మంది జనం ఉంటే మన ఇద్దరం వెళ్ళి ఏం చేస్తాము అంటారు కదండి. ఆ వెనక వెళ్ళిన వాడిని కూడా మెచ్చుకోవాలి కదండి. ఒకప్పుడు ధైర్యం చేసి వెనకుండే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. రోడ్డు మీద కొంతమంది కుర్రోళ్ళు మోటార్ సైకిల్ బానిస్తూ ఉంటారు, చూశారు మీరు? నాకు అనిపిస్తుంది పోనిచ్చేవాడి కన్నా వెనక కూర్చున్నవాడు నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. వాడిని నమ్మి కదా, ఆ ముందు పోనిచ్చేవాడు వాడి ఇష్టానుసారం పోనిస్తామంటే వాడిని నమ్మి వెనక్కి కూర్చున్నాడే, నిజంగా వాడు గ్రేట్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు యోనాతాను వెళ్తా ఉంటే యోనాతాను వెనక ఆయుధాలు మోసేవాడు. యోనాతాను దెబ్బతో పడగొట్టడం అట, వెనకున్నవాడు వీడు చంపటం అట. 100 మంది ఫిలిష్తీయులు ఉన్నారు, వీళ్ళున్నది 2 కదా. దారి చేసుకుంటే, విశ్వాసంతో దారి చేసుకుంటే మనకి దారి దొరుకుతుంది. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము.
యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులను నీపైని జయమందనీయకము అని ప్రార్థించగా. ఇక్కడ ఆశా అనుభవం కూడా అలాగుంది. ఆశా ఏమైనా ప్రార్థన చేస్తున్నాయంటే, విస్తారమైన సైన్యములో చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. సైన్యం విస్తారంగా ఉండొచ్చు, మా చేతిలోనే బలం లేకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి సహాయం చేయటంలో నీకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు ఆశ. కాబట్టి మన శత్రువు చాలా బలమైన వాడైనా, ఇదిగో మన ప్రభు మనలను బలపరచ కలిగిన వాడు. యెహోషువ ఏమంటాడు ఒకసారి చూద్దాం. చూడండి, యెహోషువ 23వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. యెహోషువ 23వ అధ్యాయం 10-11 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఆయన తానే మీ కొరకు యుద్ధం చేస్తాడట. అప్పుడు ఏం చేస్తాడట? మీలో ఒకడు ఎంతమందిని తరుగుతాడు? 1000 మందిని తరుగుతాడు. అసలు ఊహిస్తారండి, ఒకడు 1000 మందిని తరగటం అంటే కదా, ఎలా సాధ్యం అది? మన దేవుడు గనక యుద్ధానికి వస్తే ఖచ్చితంగా సాధ్యం. కాబట్టి వీరు కూడా అలాగ దారి చేసుకొని ముందుకు వెళ్ళారు. నిజానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అలాగే. ఆయన కూడా ఇదిగో ఈ శత్రువు యొక్క ఈ దుర్గాలన్నిటినీ దాటి మనందరికీ నీళ్లు తీసుకొని వచ్చాడు కదా. ఏమన్నాడు వాటిని? ఈ నీళ్లు తాగువాడు మరి అన్నడు దప్పికొనడు అన్నాడు. ఇవి వారి కడుపులో ఊరిడి జీవజలముల ఊటలాగా ఉంటాయి అన్నాడు. ఈ లోకంలో లోకాధికారుల అందరినీ ఓడించి ఆయన మన కొరకు ఏం తీసుకొని వచ్చాడు? జీవజలాన్ని తీసుకొని వచ్చాడు. ఇలాగ మన ముందున్నవారు అపోస్తలులు యూదా ఆచారాలు అన్నిటినీ ఎదిరించి సువార్తను మనుషుల్లోనికి తీసుకొని వచ్చారు. అలాగే రిఫార్మర్స్ అంటే అంతకుముందున్న కేథోలిక్ సంఘం దేవుని వాక్యాన్ని దాచి ఉంచితే దాన్ని బయటికి తీసుకురావటానికి వారి ప్రాణాలకు తెగించి మార్టిన్ లూథర్ వంటి వారు దేవుని వాక్యాన్ని బయటికి తీసుకొని వచ్చారు. అలాగే చుట్టూ బాహ్యమైన ప్రతికూలతలన్నిటినీ అధిగమించి మన ముందున్న మిషనరీస్ దేవుని వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళంతా కూడా అసాధారణ పరిస్థితుల్లో దారి చేసుకున్న వాళ్ళే. మనం కూడా విశ్వాసంతో దారి చేసుకుంటే ఖచ్చితంగా మనం జయం పొందగలం. ఒకటి, వాళ్ళకి విశ్వాసం ఉంది. వారు అలా చేయగలగటానికి రెండో ప్రధానమైన కారణం ఏం చెప్పండి? రెండవ ప్రధానమైన కారణం ఒకటి వారి విశ్వాసం, రెండవది అమ్మా రెండవ కారణం ఏంటి? ధైర్యం. విశ్వాసంలోనే ధైర్యం కూడా. దావీదు మీద వారికి ఉన్న ప్రేమ కదండి. దావీదు కోరుకున్నాడంతే, వాళ్ళకి చెప్పలేదు దావీదు. కానీ దావీదును ప్రేమించారు కాబట్టి వాళ్ళు ఎంతైనా తెగించి దావీదు కొరకు ఆ పని చేశారు. మనం కూడా ప్రభువును ప్రేమిస్తే ఎంతైనా చేయగలం కదా.
మనం ప్రేమిస్తే విజయం పొందగలం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అత్యధిక విజయం పొందుతున్నామట. ఎవరి ద్వారా? మనలను ప్రేమించిన వాని ద్వారా. కాబట్టి ప్రభు మీద మనకు ప్రేమ ఉంటే మనం ఎంతటి పనైనా చేయగలం అన్నమాట. వీరు దావీదుని ప్రేమించారు కాబట్టే గొప్ప పని చేశారు. దావీదు దగ్గరికి ఆ నీళ్లు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ చేతుల మీద ఏం కనిపిస్తాయి చెప్పండి? ఏం కనిపిస్తాయి? దెబ్బలు కనిపిస్తాయి కదా. సైన్యం మధ్యలో చీల్చుకుంటూ వెళ్ళారు. వీళ్ళు వెళ్తామంటే వాళ్ళేమైనా కామ్గా ఉంటారు, నెమ్మదిగా ఉంటారా కదా. వాళ్ళ మీద చాలా చారలు కదా, చాలా గాయాలు కనిపించుంటాయి. అలాంటి చేతులతో నీళ్లు తీసుకొని ఇచ్చారు కదా. ఆ గాయాలు చూస్తే దావీదుకి ఏమనిపిస్తుంది? వీరు నన్ను ఎంత ప్రేమించారు. మన ప్రభు దగ్గరికి కూడా అలాంటి చేతుల గాయాలతో మనం వెళ్తే ఆయన మనల్ని చూస్తే ఏమనిపిస్తుంది ఆయనకి? వీళ్ళు నన్ను ఎంత ప్రేమించారు అనిపిస్తాం. కాబట్టి రెండో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మనం విశ్వాసంతో దారి చేసుకుంటే తప్పకుండా మనకు జయం కలుగుతుంది. సరే, మూడవ సంగతి, ఇంత కష్టపడి వాళ్ళు తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే తీరా దావీదు ఏం చేశాడట? దావీదు ఏం చేశాడు? దాన్ని పారబోసేశాడు. 16వ వచనం కదా, బావి నీళ్లు చే దావీదు వద్దకు తీసుకొని వచ్చి అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసెను. అది ఎంత కష్టపడి తీసుకొని వస్తే ఎవరి కోసం తీసుకొచ్చారు? దావీదు తాగాలని. కానీ దావీదు ఏం చేశాడు? పారబోసాడు. అంటే ఏమైనట్టు చెప్పండి? వాళ్ళ ప్రయాస, వాళ్ళ త్యాగం. యోధా ఇస్కరియోతు కనుక అక్కడ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏమనేవాడు? ఎందుక ఎంత వ్యర్థం చేస్తావు, నువ్వు ఆ మాట అనకుండా ఉంటే బాగుండేదిగా, నువ్వు అన్నావు. వాళ్ళేమో కష్టపడి ప్రాణాలు తెగించి నీళ్లు తీసుకుని వచ్చారు, ఇప్పుడేమో తీసుకొస్తే ఏం చేసావు? నువ్వు పారబోసావు. ఎందుకు అలా వ్యర్థం చేస్తావు అని ఉండేవాడు కదా. వారి ప్రయాస, వారి త్యాగం వ్యర్థం కాలేదు కదా. నిజానికి వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ కప్పు తీసుకొని వచ్చారు నీళ్లతో కదా. మన వాళ్ళు కూడా ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళ ఆటలలో గెలిచి మన దేశానికి ఏం తీసుకొస్తారు? ఒక కప్పు తీసుకొని వస్తారు, ట్రోఫీ తీసుకొని వస్తారు కదా. వాళ్ళు కూడా ఆ నీళ్ళున్న ఆ కప్పు లేకపోతే గ్లాస్ ఓ పెద్ద ట్రోఫీ లాగా తీసుకొని వచ్చారు. తీసుకొస్తే దావీదు ఏమన్నా అంటే ఆ నీళ్ళ గురించి ఏమన్నాడో మనం దినవృత్తాంతాల గ్రంథంలో చదివాం కదా. అది మళ్ళీ చదువుదాం చూడండి. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 19వ వచనం. నేను ఇలాగూ చేయకుండా నా దేవుడు నన్ను కాచును కాక, ప్రాణమును తెగించి నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. ఏమంటున్నాడు దావీదు? వాటిని ఇవి నీళ్లు కాదు, రక్తం అంటున్నాడు. వాళ్ళు ప్రాణానికి తెగించి వెళ్ళి తెచ్చారు వాడివి. కాబట్టి ఇవి నీళ్లు కాదు, ఇవి వారి రక్తం. వారి రక్తాన్ని త్రాగటానికి నేను యోగ్యునా కదా? ఇంతటి ప్రేమకు నేను యోగ్యునా? నా కొరకు ఎంత త్యాగం చేశారు వాళ్ళు. వారు ప్రాణాలు సైతం వడ్డారు. దీనికి నేను యోగ్యుని కాదు. ఎవరు యోగ్యుడు? దేవుడే యోగ్యుడు కదా. ఈ నీళ్లు తాగాల్సింది నేను కాదు. ఈ అర్హత, ఈ ఘనత నాకు కాదు. ఎవరికి కావాలి? ఎవరు పొందాలా? నా ప్రభు పొందాలి.
అందుకని నీటిని పారబోసాడట కదా. ఈ మాటలను బట్టి వాళ్ళు నిరుత్సాహపడి ఉంటారా లేకపోతే సంతోషించుంటారా? దావీదు ఇలా అని, అరే ఇంతటి నీళ్లు వారి రక్తాన్ని చిందిని తీసుకొని వచ్చారు, దీన్ని నేనెలా తాగుతాను, ఇది కేవలం దేవుడు మాత్రమే అర్హుడు అని నీటిని అలా పారబోయగానే వాళ్ళు ఎలా అనుకుని ఉంటారు? అరే ఎంత కష్టపడడం వేస్ట్ అయిపోయింది అనుకుంటారా? లేదు కదా. దావీదు మాటలతో ముగ్ధులైపోయి ఉంటారు కదా. దావీదు దేవుని గణపరిచే విధానం చూస్తే నిజంగా వారికి చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగి ఉంటారు. దావీదు జీవితంలో చాలా గొప్ప పనులు చేశాడు కదా. దావీదు ఒకసారి ఓ ఒడిసెల రాయి ఉపయోగించి చాలా గొప్ప పని చేశాడు కదా. ఏం చేశాడు చెప్పండి? గొలియాతును చంపాడు. దావీదు ఖడ్గం ఉపయోగించి చాలా గొప్ప పనులు చేశాడు. అలాగే దావీదు దండము దుడ్డు కర్ర ఉపయోగించి కూడా చాలా గొప్ప పనులు చేశాడు. గొర్రెల కాపరిగా ఉండి కూడా ఏం చేశాడు చెప్పండి? గొర్రెల కాపరిగా ఉండి సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని కూడా చంపాడు. అలాగే దావీదు ఒకసారి సితారా చేతిలో ఉండగా కూడా గొప్ప పని చేశాడు. కాబట్టి దావీదు చేతిలో చాలా పట్టుకొని గొప్ప పనులు చేశాడు. కానీ దావీదు చేసిన అన్నిటికన్నా గొప్ప పని ఏంటంటే దావీదు చేతిలో గ్లాస్ పట్టుకుని చేసిన పని చాలా గొప్ప పని. కత్తి తీసుకుని చేసిన పని కన్నా, లేకపోతే ఒడిసెల రాయి తీసుకుని చేసిన పని కన్నా, దండము దుడ్డు కర్రతో చేసిన పని కన్నా, సితారాతో చేసిన పని కన్నా ఏది విలువైన పని? తన చేతిలో గ్లాస్తో చేసిన పని చాలా విలువైనది అని చెప్పుకోవాలి. యేసు ప్రభు నీళ్లను ఎలా మార్చాడు? ద్రాక్షారసంగా మార్చాడు. కానీ ఇక్కడ దావీదు నీళ్లను ఓ పానీయార్పణంగా మార్చాడు కదా. పానీయార్పణంగా మార్చాడు. అలాగూ పానీయార్పణం అలా పోస్తే ఆ గుహల్లో ఏమైంది చెప్పండి? గుహ పానీయార్పణం ఎక్కడ చేస్తారు? దేవాలయంలో కదా. గుహల్లో దేవాలయం అయిపోయింది. పానీయార్పణం ఎక్కడ చేస్తారు? పరిశుద్ధ స్థలంలో చేస్తారు. కాబట్టి గుహ ఓ పరిశుద్ధ స్థలం అయిపోయింది. చాలా చూడటానికి చాలా చిన్న పని, కానీ దేవుని గొప్పగా మహింపరిచాడు దావీదు. మదర్ తెరిసా ఒకసారి ఎలా అంది, వీ కెన్ డూ నో గ్రేట్ థింగ్స్, ఓన్లీ స్మాల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్. మనం గొప్ప పనులు చేయలేము, కానీ చిన్న పనులు గొప్ప ప్రేమతో చేయగలం అంది. మనం గొప్ప పనులు చేయలేము, కానీ చిన్న పనులు గొప్ప ప్రేమతో చేయగలం. కాబట్టి దేవుడు మనకు ఒక దీవెన మనకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా దాన్ని దాచుకోకూడదు. దేవుడు మనకు కృపావరం ఇస్తే దాన్ని దాచుకోకూడదు. దాన్ని దేవుని ఎదుట యెహోవా సన్నిధినే పారబోస్తే దానికి మరి ఎక్కువ విలువ కలుగుతుంది. ఒక రీతిగా దావీదు చేసిన పని, తాను తెలియక చేసిన పని ఎలాంటి పని అంటే, ఇప్పుడు మన ప్రధాన యాజకుడైన ప్రభు చేసే పని. ఆయన కూడా ఏం చేస్తున్నాయంటే, మనం ఇలాంటి నీళ్ళన్నీ ఆయనకి ఇస్తా ఉంటే మన ప్రధాన యాజకుడిగా మన ప్రభు ఏం చేస్తాడంటే అవన్నీ తీసుకొని తన తండ్రి ఎదుట పోస్తూ ఉంటాడు. అంటే మన నుంచి వచ్చే అర్పణలన్నీ కూడా ఆయన తీసుకొని ఎవరు ఎదుట ఉంచుతాడు? వాటిని తండ్రి ఎదుట ఉంచుతాడు. ఇక్కడ దావీదు చేసిన పని కూడా ఓ మంచి ప్రధాన యాజకుని పనిలాగా ఉంది. కాబట్టి దారి చేసుకుంటే విశ్వాసంతో దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే వారి త్యాగం వ్యర్థమైపోలేదు, విలువ పొందింది. చివరిగా వారు దావీదు హృదయాన్ని తెలుసుకున్నారు కదా. దావీదు వారికి ఏమైనా కమాండ్ ఇవ్వలేదు, మీరు వెళ్ళి తీసుకురండి అయ్యా అని ఆజ్ఞ ఇవ్వలేదు. అలా ఆజ్ఞ ఇచ్చేవాడు కూడా దావీదు. అక్కడ 100 మంది సైన్యం ఉంటే మీరు వెళ్ళి నీళ్ళు తీసుకురండి అయ్యా అని
అంత కఠినుడైన యజమానుడు కూడా కాదు దావీదు. వారికి ఆజ్ఞ ఏమీ లేదు, కానీ వారు ఏం తెలుసుకున్నారు? దావీదు యొక్క మనసు తెలుసుకున్నాడు, దావీదు హృదయాన్ని తెలుసుకున్నాడు. అది చాలా ముఖ్యం. ఆజ్ఞ కొరకు ఎదురు చూసే కన్నా దేవుని హృదయాన్ని తెలుసుకొని దాని ప్రకారం పనులు చేయటం గొప్ప. మరియమ్మకి ఎవరు చెప్పారు? అచ్చ జటామాంసి అత్తర తెమ్మని ప్రభు అని చెప్పాడా? చెప్పలేదు. కానీ అది ప్రభువుకి ఇష్టమని తెలుసుకుంది కదా. అలాగే ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకనికి ఎవరు చెప్పారు? నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళి ఆయన కలుసుకోయా, ఆయన కృతజ్ఞత చెల్లించని ఎవరు చెప్పలేదు, ఆయనే వచ్చాడు కదా. అలాగే మన ప్రభు మరణించిన తర్వాత తన సొంత సమాధిని ఆయనకి ఇవ్వమని అరిమతయి యోసేపుకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. సుగంధ ద్రవ్యాలు తీసుకురమ్మని నికోదేముకి ఎవరు చెప్పారు? అలాగే మన ప్రభు సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన సుగంధ ద్రవ్యాలు తీసుకురమ్మని ఆ స్త్రీలకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. కాబట్టి దేవుని ఆజ్ఞ కొరకు ఎదురు చూసే కన్నా దేవుని హృదయాన్ని తెలుసుకొని పని చేయటం మిన్న కదా. దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ పనులు దేవునికి మరి ఎక్కువగా ప్రీతికరంగా ఉంటాయి. ఈ దినంలో చాలామంది సమస్య ఏంటంటే దేవుని హృదయాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటున్నాడు. అంటే నా జీవితంలో దేవుని చిత్తం ఏంటో నాకు అర్థం కావట్లేదు, దేవుడు నన్ను ఏం చేయమని కోరుతున్నాడో అర్థం కావట్లేదు, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడు. దావీదు కోరిక ఏంటో తెలుసుకోవటం వీళ్ళకి కష్టమైందా? ఏం కష్టం అవ్వాల. కారణం ఏంటి? వాళ్ళు దావీదు అలా అన్నప్పుడు దావీదుకు సమీపంగా ఉన్నారు కదా. ఒకవేళ దూరంగా ఉంటే అర్థమయ్యేదా? అర్థమయ్యేది కాదు. దావీదు మైకులో చెప్పలేదు కదండి. దూరంగా ఉంటే దావీదు చెప్పిన మాట వినిపించేది కాదు. కాబట్టి దావీదు హృదయాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడుండాలి? దావీదుకి సమీపంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క హృదయాలోచన మన ఎడల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే మనం దేవునికి సమీపంగా ఉండాలి. ఆయన సమీపంగా ఉన్నామంటే మన జీవితంలో ఆయన కోరిక ఏంటో, ఆయన చిత్తం ఏంటో మనకు చాలా బాగా తెలుస్తుంది. వారు దావీదు హృదయాన్ని తెలుసుకున్నారు, గొప్ప పని చేశారు. కొన్నిసార్లు ఒకప్పుడు మన చిత్తం కూడా మనకి రీసౌండ్ లాగా వినిపిస్తుంది, ప్రతిధ్వనిలాగా వినిపిస్తుంది అనమాట. అప్పుడు అనుకుంటాం, ఓహో ఈ దేవుని చిత్తం కావాలనుకుంటాం. మోసపోకూడసమా? మన మనసులో ఉన్న కోరిక, మన హృదయంలో ఉన్న కోరిక ఒక్కప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది దేవుని కోరిక కాబోలు అనిపిస్తుంది. ఆ దేవుని కోరిక కాదు, దేవుని స్వరం కాదు, అది మన స్వరమే ఏమిస్తుంది అనమాట? రీసౌండ్ ఇస్తుంది అనమాట, ప్రతిధ్వని ఇస్తుంది అనమాట. అలా ఎన్నడూ కూడా మోసపోకూడదు. ఈ 3 వ్యక్తుల్లో, ఈ పేరు లేని ముగ్గురులో ప్రాముఖ్యంగా 4 సంగతులు ఈరోజు మనం తెలుసుకున్నాం. 1, వారు దావీదుని కలుసుకున్నారు. 2, వారు దారి చేసుకొని బావి దగ్గరికి వెళ్ళారు. 3వది, వారి త్యాగం వ్యర్థమైపోలేదు, విలువ కట్టబడింది. 4వది, వారు దావీదు హృదయాన్ని తెలుసుకున్నారు. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడైతే వీళ్ళు ఎలా కనిపిస్తున్నారు మనకి? దావీదు హృదయానుసారులైన మనుషుల్లాగా కనిపిస్తున్నారు. మన జీవితాల్లో అట్టి అనుభవం కలిగి, అలాంటి డివోషన్, అలాంటి భక్తి కలిగి దేవుని కొరకు జీవించడం ఎంతైనా మంచిది. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.